దేశమంతా కూడా మనకు 15 ఆగస్టు 47 స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానంగా పిలువబడేటువంటి ప్రస్తుత తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాలు కలిపి ఏర్పడేటువంటి దానికి ఆ నిజాం రాజుగా వివరిస్తూ ససేమిరా ఈ ప్రాంతాన్ని, సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయమని, ప్రత్యేకంగా పాకిస్తాన్ కు అనుబంధంగానూ ఒక ఇస్లాం రాజ్యంగా కొనసాగిస్తానటువంటి మొండివంతనంతో శాసనం సాగించి తిరగబడ్డ ప్రజల మీద పైశాచికంగా వారు జరిపినటువంటి అరాచకాలు, అత్యాచారాలు, మహిళల మీద దాడులు, మానభంగాలు, దోపిడీ, దొమ్మిలు, ఒక ప్రైవేటు సైన్యం, రజాకర్ల సైన్యం ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి క్రూరత్వానికి పాల్పడ్డారో, పైశాచిక ఆనందం పొందారో అదొక చరిత్ర. మహిళలు ఆ రోజు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, షోయబుల్లా ఖాన్, సూర్యబాజ్ ఖాన్ వీళ్ళందరూ కూడా నిజాం యొక్క ఆలోచన విధాన్ని వ్యతిరేకించి భారతదేశంలో కొనసాగాలని చేసిన పోరాట ఫలితమే ఆ రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ, మరి ఆపరేషన్ పోలో పేరు మీద నిజాంను లొంగదీసి 13 మాసాల పోరాటం, అది గొప్ప చరిత్ర. ఆ చరిత్రను వక్రీకరించడం మరి గత ప్రభుత్వాలు సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జరగకపోవడము, ఇది తెలంగాణ ప్రజలను ఎంతో మరి దుఃఖానికి గురి చేస్తా ఉన్నది. ఆ యొక్క వీరోచిత పోరాటం యొక్క మర్రి చెట్టు ఇది సజీవ సాక్షి ఆ రోజు. కాబట్టి పరకాల, జలియన్వాలా బాగు తరపించినటువంటి ఉదంతం, బైరాన్పల్లి, ఆ గ్రామస్తులు రజాకార్ల సైన్యాన్ని ఈ యొక్క రక్షణ దళాలు ఏ రకంగా తిప్పికొట్టాయో, మహిళలు, ఆ బూర్జే సజీవ సాక్షి. అవన్నీ కూడా ఎగ్జిబిషన్ లో చక్కగా చూసాం. భావి తరాలకు ఇది కనువిప్పు కావాలి. అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఇంకా ఈ పాఠ్యాంశాల్లో జోడించాలనేది తెలంగాణ, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. తప్పకుండా సంపూర్ణ విశ్వాసం ఉంది నరేంద్ర మోదీ గారు, ప్రభుత్వము భావితరాలకు ప్రేరణ కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని పెరేడ్ గ్రౌండ్స్ లో రేపు 17 సెప్టెంబర్ నాడు సాంస్కృతిక శాఖ మంత్రులు షెకావత్ గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఈ కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు. అన్ని దళాలు కూడా ఇందులో పెద్ద ఎత్తున వాళ్ళు కవాతులు నిర్వహించి ప్రజలకు ఈ చరిత్ర వెలుగు తీసుకొచ్చినట్టు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు.